ప్రియమైన సహోదర సహోదరీమణులారా, మన జీవితాల్లో జరుగుతున్న చాలా విషయాలకు మనం బయట ప్రపంచాన్నే కారణంగా చూపుతాం. పరిస్థితులు, మనుషులు, సమాజం, కాలం. కాని ఒక ప్రశ్న మనల్ని మనం అడగాలి. పాపం నిజంగా ఎక్కడ మొదలవుతుంది? పాపం పుట్టదు బయటెక్కడో. అది మొలకెత్తుతుంది మన మది లోపలే. ఆలోచనల ముసుగులో, ఆశల అంచుల్లో, స్వార్థపు లోతుల్లో అది మెల్లగా రూపం పోసుకుంటుంది. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, యాకోబు 1:14-15లో, మనిషి తన స్వీయ ఆశలకు లాగబడినప్పుడు పాపం పుడుతుంది అని. గమనించండి, శైతాను మన చేతిని బలవంతంగా పట్టుకుని పాపం చేయించడు. అతడొక ఆలోచన వేస్తాడు. ఒక చిన్న సందేహం, ఒక చిన్న ఆశ, ఒక చిన్న కోరిక. అది నేలలో ఒదిగిన విత్తనంలా హృదయాన చేరుతుంది. ఆ పాప బీజం మొదట అది చిన్నదిగా కనిపిస్తుంది. ఎవరూ చూడరు, ఎవరూ గమనించరు. మనమూ దాన్ని పెద్దగా పట్టించుకోము. కాని కాస్త చోటిస్తే చాలు. ఆదికాండము 4:7లో దేవుడు కయీనుతో చెప్పిన మాటలు గుర్తు చేసుకోండి. పాపము ద్వారమునొద్ద పడుకుని ఉంది. అది నిన్ను ఆకాంక్షిస్తోన్నది. నీవు దానిని జయించాలి. పాపం బయట తలుపు తట్టదు. అది మన హృదయద్వారానికే వస్తుంది. చూడటానికి చిన్ని రేణువులా ఉన్నా అది వేళ్లూనుకుని శాఖలై విస్తరించి జీవితాన్నే కమ్మేసే వృక్షమవుతుంది. ఒక చిన్న అసూయ, ఒక చిన్న అబద్ధం, ఒక చిన్న దురాలోచన, ఒక చిన్న క్షమించలేని మనసు, ఇవే తరువాత సంబంధాలను విరిచేస్తాయి, శాంతిని దోచుకుంటాయి, ఆత్మీయ జీవితాన్ని ఎండబెడతాయి. బైబిల్లో రోమా 6:23 చెప్తుంది, పాపపు జీతము మరణము. మరణం ఒక్కసారిగా రాదు. మొదట జీవ ఆత్మ చీకటిలో పడుతుంది. తరువాత మనసు గట్టిపడుతుంది. తరువాత పశ్చాత్తాపం తగ్గిపోతుంది. ప్రశ్న ఏమిటంటే, ఈరోజు నా హృదయంలో ఏ విత్తనం ఉంది? పాప బీజమా లేక దేవుని వాక్య బీజమా? పాపం వేరును మనం కత్తిరించలేం, మన బలంతో పీకలేం, మన నీతితో దాచలేం. కాని ఒక శక్తి ఉంది, ఒక రక్తముంది, ఒక విమోచనముంది. 1 యోహాను 1:7 చెప్తుంది, యేసుక్రీస్తు రక్తము మనలను సమస్త పాపము నుండి శుద్ధి చేయును. అవును, పాపపు ఫలాలను మాత్రమే కాదు, పాప మూలాన్నే తీసివేయగల శక్తి క్రీస్తు రక్తంలో ఉంది. ఈరోజు నీ హృదయంలోకి తొంగిచూడు. చిన్నదిగా కనిపించే ఆ విత్తనాన్ని నిర్లక్ష్యం చెయ్యకు. చిన్న పాపమనేది లేదు. చిన్న విత్తనం కూడా పెద్ద వృక్షమే అవుతుంది. ఈ క్షణం దేవుని ఎదుట మోకరిల్లి చెప్పు, ప్రభువా, నా హృదయంలో దాగియున్న పాప మూలాన్ని చూపించు. దానిని పీకివేయు. నీ పవిత్రాత్మతో నన్ను నింపుము. పాపం బయట కాదు, లోపలే మొదలవుతుంది. కాని రక్షణ కూడా లోపలే మొదలవుతుంది. హృదయ మార్పుతో ఆలోచించి అడుగువేయి. యేసే మార్గం, సత్యం, జీవం.